ఓం గం గణపతే నమో నమః. ఓం సరస్వతీదేవి నమో నమః. ఓం గురుభ్యో నమో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. సప్తశ్లోకీ గీత. ప్రతి ఒక్కరూ పూర్తి భగవద్గీతను మొత్తం చదవలేరు. అటువంటి వారి కోసం సప్తశ్లోకీ గీతని అయినా నిత్యం ఒకసారి పఠిస్తే చాలు, సమస్త కోరికలు తీరుతాయని ప్రతీతి. మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు ఆ శ్లోకాన్ని పఠిస్తే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. పైగా ప్రతి ఒక్కరూ ఈరోజు ఒక్క భగవద్గీత శ్లోకమైనా చదివి తీరాలి అంటారు. ఎందుకంటే ఆ రోజే శ్రీకృష్ణుడు భగవద్గీతను అర్జునుడికి ఉపదేశించాడు. అందుకే ఆ రోజు గీతను చదివితే మంచి జరుగుతుందని పండితులు చెబుతుంటారు. ఆ సప్తశ్లోకి గీతాలను ఇప్పుడు మీకు చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. కవిం పురాణ మనుశాసితారమణో రణీయాంస మనుస్మరేద్యః సర్వస్య ధాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ యం ప్రయాతి త్యజన్ దేహం స యాతి పరమాం గతిం. మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి యుక్త్వైవ మాత్మానం మత్పరాయణః. స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్యా జగత్ ప్రహృష్యత్యనురజ్యతే చ రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే సమస్యంతి చ సిద్ధసంఘాః సర్వతః పాణిపాదం తత్సర్వతోక్షి శిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. ఊర్ధ్వమూలమదశాకం అశ్వత్థం ప్రాహురవ్యవ్యం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేదస వేదవిత్ సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతిం జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంగ కృద్వేద విదేవ చాహం. ఈ 7 శ్లోకాలను సప్తశ్లోకి గీత అంటారు. ప్రతిరోజు భగవద్గీత మొత్తం చదవలేం కాబట్టి ప్రతిరోజు ఈ 7 శ్లోకాలు చదివినట్లయితే ఎంతో శుభం జరుగుతుందన్నమాట. చాలా మంచిదని పెద్దలు పండితులు చెప్తూ ఉంటారు. కనుక ఈ సప్తశ్లోకి గీతను ప్రతిరోజు కూడా మనం చదువుకున్నట్లయితే భగవద్గీత మొత్తం చదువుకున్న ఫలితం ఉంటుందన్నమాట. ప్రతిరోజు భగవద్గీతలోని ఒక్క శ్లోకం చదువుకున్న ఎంతో ప్రయోజనం ఉంటుంది. అటువంటిది రోజు ఈ సప్తశ్లోకి గీతని ప్రతిరోజు స్మరించిన, వినిన, చదివినా కూడా ఎంతో ప్రయోజనం కలుగుతుందండి. ఇప్పుడు నేను చెప్పిన శ్లోకాలు మొత్తం 7 శ్లోకాలు అన్నమాట. సప్తశ్లోకి గీత. ప్రతిరోజు ఈ సప్తశ్లోకి గీతాన్ని ప్రతిరోజు వినడానికి ప్రయత్నం చేయండి. అంటే భగవద్గీతలోని ముఖ్యమైనటువంటి శ్లోకాలు అన్నమాట ఇవి. ప్రతిరోజు ఈ సప్త శ్లోకి గీతను నిత్యము విన్నట్టయినా చదివినట్లయినా మంచి జరుగుతుందని పండితులు పెద్దలు చెప్తున్నారండి. ఎక్కడైతే ఈ సప్త శ్లోక గీత చదవబడుతుందో అక్కడ శ్రీకృష్ణార్జునులు స్థిరంగా ఉండి విజయాన్ని చేకూరుస్తారని పెద్దలు చెప్తారు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి. ఇటువంటి మంచి విషయాలు, భక్తి విషయాలు, భగవద్గీత విషయాలు షేర్ చేస్తే మనం కూడా 10 మందికి చెప్పిన వాళ్ళం అవుతామండి. ఆ శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహానికి పాత్రలం అవుతాం. శుభం.